తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నేడు ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్ గా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న పారిశ్రామిక కృషి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా ఈ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అంతర్జాతీయ ఫార్మా మరియు వ్యాక్సిన్ రాజధాని తెలంగాణను తరచుగా ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో దాదాపు 3వ వంతు అంటే 33% హైదరాబాద్ లోనే తయారవుతున్నాయి. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ నుండి ప్రపంచానికి ప్రాణరక్షక మందులను అందిస్తున్నాయి. కేవలం వ్యాక్సిన్లు మాత్రమే కాకుండా బల్క్ డ్రగ్స్ మరియు జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అమెరికా యుఎస్ FDA ఆమోదం పొందిన అత్యధిక ఫార్మా ప్లాంట్లు హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండటం గమనార్హం. జీనోమ్ వ్యాలీ ఏషియాలోనే అతిపెద్ద క్లస్టర్. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ ఏషియాలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద వ్యవస్థీకృత లైఫ్ సైన్సెస్ క్లస్టర్. ఇక్కడ సుమారు 200 పైగా కంపెనీలు పరిశోధన మరియు అభివృద్ధి R&D కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నోవార్టిస్, గ్లాక్సోస్మిత్క్లైన్, ఫెరింగ్ ఫార్మా వంటి బహుళ జాతి కంపెనీలు ఇక్కడ తమ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అత్యాధునిక ల్యాబ్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు మరియు నిపుణులైన శాస్త్రవేత్తల లభ్యత వల్ల జీనోమ్ వ్యాలీ అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్ గా రూపుదిద్దుకుంటుంది. సుమారు 19,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ పర్యావరణ హితంగా అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గా రూపొందించబడింది. ఇది పూర్తయితే వేల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మందుల తయారీ నుండి ప్యాకేజింగ్ వరకు అన్ని సేవలు ఒకే చోట లభించడం దీని ప్రత్యేకత. మెడికల్ డివైజెస్ పార్క్ మరియు ఆవిష్కరణలు. సుల్తాన్పూర్ లో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్దది. ఇక్కడ శస్త్రచికిత్సల పరికరాలు, స్టెంట్లు మరియు ఇతర వైద్య పరికరాల తయారీ జరుగుతుంది. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా లైఫ్ సైన్సెస్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మరియు డేటా అనలిటిక్స్ ను జోడించి కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుంది. టీ హబ్ వంటి వేదికల ద్వారా బయోటెక్ స్టార్టప్లకు రాష్ట్రం గొప్ప ఊతాన్నిస్తుంది. ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి లైఫ్ సైన్సెస్ రంగం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తుంది. రాష్ట్రం నుండి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వాటా గణనీయంగా ఉంది. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను $100 బిలియన్ చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రంగం ద్వారా సుమారు 4 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కీలక సంస్థలు చూసినట్లయితే తెలంగాణను గ్లోబల్ హబ్ గా నిలబెట్టడంలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవేంటంటే ఫస్ట్ ఇది భారత్ బయోటెక్, స్వదేశీ కరోనా వ్యాక్సిన్ అంటే కోవాక్సిన్ తయారు చేసిన ఘనత ఈ సంస్థదే. జీనోమ్ వ్యాలీలో ఉన్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చౌకైన మరియు నాణ్యమైన వ్యాక్సిన్ సరఫరా చేస్తుంది. రెండోది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా రంగంలో దిగ్గజం. వీరు క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన జెనరిక్ మందులను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. మూడోది బయోలాజికల్ ఈ లిమిటెడ్. వ్యాక్సిన్ల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు వేసే టీకాలను అంటే DTP, హెపటైటిస్ B భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. నాలుగోది అరబిందో ఫార్మా. యాంటీబయాటిక్స్ మరియు సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే ప్రభుత్వ పథకాలు మరియు మౌలిక సదుపాయాలు. తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగం కోసం ప్రత్యేకంగా కొన్ని విధానాలను అమలు చేస్తుంది. లైఫ్ సైన్సెస్ పాలసీ పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో క్లియరెన్స్ అంటే TS ఐపాస్ ద్వారా అనుమతులు ఇవ్వడం, విద్యుత్ మరియు నీటి రాయితీలు కల్పించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. 2030 నాటికి ఈ రంగాన్ని $100 బిలియన్ చేర్చాలన్నదే లక్ష్యం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఫార్మా మరియు బయోటెక్ కంపెనీలకు అవసరమైన నిపుణులను తయారు చేయడానికి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. తద్వారా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుతాయి. బీ హబ్ బయోఫార్మా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం బీ హబ్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది స్టార్టప్లకు తమ ఆవిష్కరణలను పరీక్షించుకోవడానికి అవసరమైన అత్యాధునిక ల్యాబ్ సదుపాయాలను అందిస్తుంది. ఫార్మాసిటీ ఇన్సెంటివ్స్. ఫార్మాసిటీలో ప్లాట్ కొనుగోలు చేసే కంపెనీలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పెట్టుబడి సబ్సిడీ మరియు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా వంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. పరిశోధన మరియు అభివృద్ధి R&D మద్దతు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB. ఇది ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ అయినప్పటికీ రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ కు శాస్త్రీయ మద్దతును అందిస్తుంది. ఫ్లవర్ ఫ్లో సెంటర్. గ్రీన్ కెమిస్ట్రీని ప్రోత్సహించడానికి హైదరాబాద్ లో రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మందుల తయారీలో కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికతపై ఇది దృష్టి సారిస్తుంది. భవిష్యత్ పర్సనలైజ్డ్ మెడిసిన్ మరియు బయోసిమిలర్స్ వంటి రంగాల్లో కూడా తెలంగాణ ప్రపంచానికి దిశానిర్దేశం చేయనుంది.